తను జనతా బస్ మళ్ళీ మొదలు పెట్టబోతుంది. ఆ విషయంగానే బ్యాంకుకి వెళ్ళింది. ఓ అలాగా, అది తను నాతోనే చెప్పొచ్చుగా. సరే, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నావా బస్ సర్వీస్ నడపాలని? ఇప్పుడు చేసేది పొరపాటు పనేమోనని మళ్ళీ ఆలోచించకూడదు. బిజినెస్ చేయాలనుకోవడం బానే ఉంది. లోన్ కోసం బస్సు కొని చివరికి బస్సు బ్యాంకులో వాళ్ళు తీసుకుపోయారన్న పరిస్థితి తెచ్చుకోవద్దు. మళ్ళీ నేను చెప్పలేదనకూడదు. మానసి, ఇంకొకసారి ఆలోచించమ్మా. లేదమ్మా, నేను బాగా ఆలోచించాను. మానసి బస్ సర్వీస్ మొదలుపెట్టేది కావాలని నా మీద మట్టిపోయాలని. అయినా ఒకటి మాత్రం డిసైడ్ అయ్యాను, దాని బస్సు రోడ్డు మీదకి రాదు. అలా ఆపడానికి ఏం చేయాలో అవన్నీ చేస్తాను. వాళ్ళ నాన్న ఒకప్పుడు బస్ సర్వీస్ యజమాని కదా. వాళ్ళ నాన్న జ్ఞాపకంగానే ఇప్పుడు ఈ బస్ సర్వీసును మళ్ళీ మొదలు పెట్టాలనుకుంటోంది. దానికో నాన్న, అతనికో బస్ సర్వీసు. ఇద్దరికీ బయటి లోకం చూపించను. నా కోరిక కూడా అదే. ఒకప్పుడు అతని బస్సులో నేను క్లీనర్గా ఉన్నప్పుడు నా చెయ్యి పొరపాటున ఫ్రంట్ సీట్లో అక్కకి తగిలింది. నేను కావాలనే చెయ్యి శాశానని గొడవ చేసినప్పుడు మొదటి దెబ్బ వేసింది ఈ కరుణాకర్ అయ్యగారే. అయ్యగారు కాదతను పరమ నీచుడు. తరువాత నేను అక్కడి నుండి శివరాజయ్య గారి దగ్గర చేరాను. ఆ రోజు మనసులోనే శాపం పెట్టాను, గరికపాటి కరుణాకర్ బస్ సర్వీసుకి ఎప్పటికీ పని చేయకుండా పూర్తిగా ఆగిపోవాలని. దేవుడు నా మొర విన్నాడు. కొంచెం ఆలస్యం అయినా నువ్వు ఆయనకి అల్లుడువై ఆ ఇంట్లో కుడికాలు పెట్టిన వెంటనే అతని ఊరి నుండి పారిపోవలసి వచ్చింది. అదే నా మనసుకి శాంతి. నా మనసులో ఉన్నది ఇప్పుడు అది కాదు. మరి దాని బస్ సర్వీస్ ఎలా ఆపాలి, ఆ ఒక్క ఆలోచన మాత్రమే. అందుకు నీ దగ్గర ఏమైనా మంచి ఐడియాలుంటే నాతో చెప్పచ్చు. తను బ్యాంకుకి వెళ్ళింది ఎందుకని చెప్పావు? లోన్ అడగడానికి. ఆ లోన్ దొరికే దారి మూసేస్తే పోలా? అప్పుడు బస్సు కాదు కదా, ఒక్క టైర్ కూడా కొనలేదు. ఎలా ఉంది నా ఐడియా? నువ్వు చెప్పింది కరెక్టే అన్నా. లోన్ దొరుకుతుందన్న నమ్మకంతో కావచ్చు అది బస్సులు కొనేస్తానని మనసులో కోటలు కడుతోంది. అది కేవలం పేక మేడలు మాత్రమే. దానికి ఎప్పటికీ లోన్ దొరకదు. దొరకడానికి నేను ఒప్పుకోను. ఏదేమైనా మానసి ఈ నిర్ణయం తీసుకోవడం అన్ని విధాలా మంచిదే. కరుణాకర్ అంకుల్ బస్ సర్వీస్ ఆగిపోయిందని తెలిసినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఇప్పుడు జనతా సర్వీస్ మళ్లీ మొదలవబోతుందని తెలిసి చాలా సంతోషంగా ఉంది. అందుకు ముందుగా థ్యాంక్స్ చెప్పాల్సింది బ్యాంకు మేనేజర్ గాయత్రికి. ఆవిడ మానసి మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి లోన్ ఇప్పిస్తానని చెప్పింది కూడా గాయత్రే. ఓ, అయినా ఇంకొన్ని పేపర్స్ క్లియరెన్స్ అయిన తర్వాతే మానసి చెప్పిన టైంకి బస్ సర్వీస్ మొదలు పెట్టగలుగుతాం. అవన్నీ అవుతాయి. నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఆర్టీవీ ఆఫీసులో పనిచేస్తున్నారు. నేను కావాలంటే వాళ్ళతో చెప్తాను. అప్పుడు పేపర్స్ కొంచెం ఫాస్ట్గా కదులుతాయి. అది మాత్రమే కాదు, ఇంకా ఏ హెల్ప్ కావాలన్నా మొహమాటం వద్దు. అక్క బస్ సర్వీస్ మొదలు పెట్టబోతుందన్న విషయం తెలిసి అందరికన్నా ఎక్కువ సంతోషించేది నాన్నే. ఈ టైంలో నాన్న కూడా పక్కనే ఉంటే బాగుండనిపిస్తోంది. నువ్వు టెన్షన్ పడకు. కరుణాకర్ అంకుల్ ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. ఏంటి, నమ్మకం లేదా? అది కూడా చేయకపోతే నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పుకోవడంలో అర్థమే ఉంది. ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్ మాత్రమే కాదు కదా.
నేను నిన్న ఇక్కడికి రమ్మన్నది ఓ ముఖ్యమైన విషయం చెప్పడానికి. ఏంటి గాయత్రి అది? చెప్పాక నీకు నా మీద కోపం రాకూడదు. ఆ, నువ్వు విషయం చెప్పు ముందు. లోన్ దొరకడం కొంచెం కష్టంగానే ఉంది మాన్సి. జనతా మోటార్స్ మీద డైరెక్టర్ బోర్డుకి కొంచెం నమ్మకం లేనట్టుగా ఉంది. అందుకని లోన్ ఇష్యూ చేయొద్దని బోర్డు చెప్పింది. నేను హెల్ప్లెస్ అయ్యాను మాన్సి. సారీ. ఏయ్, పర్వాలేదు. అక్క, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? ఆ, బ్యాంకు నుండి మనకి లోన్ రావటం కష్టమంట. జనతా మోటార్స్ మీద డైరెక్టర్స్ బోర్డుకి నమ్మకం లేనట్టుందంట. అందుకని ఈ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వలేమంటున్నారంట. మరి బస్ ఎలా తీసుకొస్తాం? నాకు తెలీదు. వేరే ఏదైనా బ్యాంక్ నుండి ట్రై చేసి చూస్తాను. మానసి థు! అది ఈ కటారి చంద్రని ఓడించాలని చూస్తోంది. హ్, అది ఎక్కడ లోన్ ట్రై చేసినా దానికి ఎక్కడా లోన్ దొరకకుండా నేను చేస్తాను. తాను గర్వంతో మళ్ళీ బస్ సర్వీస్ నడుపుతానని చెప్పుకుంది. అది సిగ్గుతో తలదించుకోవాలి. చంద్ర, మనం ఆ రూట్లో ఒక బస్ సర్వీస్ నడుపుదామా? నేను డ్రైవర్గా. ఎందుకు? హ, డీజిల్ ప్రైస్ కూడా రాని రూట్ అది. కానీ కరుణాకర్ ఊర్లో వాళ్ళ ముందు గొప్పవాడిని అనిపించుకోవడానికి ఆ రూట్లో బస్ నడిపించేవాడు. కటారి వాళ్ళకి అది అక్కర్లేదు. మేం ఊళ్ళో వాళ్ళని బాగు చేయడానికి కాదు బస్ సర్వీస్ నడిపించింది. మరి 10 రూపాయలు పాకెట్లో వేసుకోవడానికి. కరుణాకర్ పిల్లలు మాట అన్నాక వెనక్కి తగ్గరు. ముఖ్యంగా నీ భార్య మానసి. ఆ పిల్ల మొహం చూస్తే చాలు, మదం పట్టిన ఏనుగు ఎదురొచ్చినా వెనక్కి అడుగు వేయని మనిషి అని. తను ఎలాగైనా బస్ సర్వీస్ మొదలు పెట్టిందంటే ఇక పట్టుకోవాలన్నా దొరకదు. నీకు తెలుసు, బస్సు రోడ్డు మీదకి వెళ్ళింది అంటే ఫైనాన్స్ వాళ్ళు ఎగబడతారు. లోన్ మేమంటే మేము ఇప్పిస్తామని. అలా అమ్మాయి బస్సులు ఒక్కొక్కటి కొని ఒక పెద్ద యజమానురాలు అయిందంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. అవన్నీ ఆలోచించే ఆ మానసికి ఎక్కడా లోన్ దొరకకుండా నేను ఓ పథకం వేశాను. మరి అన్నిటికీ కారణం నువ్వే అని ఆ మానసికి తెలిసిపోతే? అది నన్ను వదిలేసిపోతుంది. నాకు సంబంధించినంత వరకు అది సమస్యే కాదు. నాకు కావాల్సింది తులసి. అందుకే ఇప్పటిదాకా ఆగాను. లేకపోతే నేను నా దారి చూసుకొని ఎప్పుడో పోయేవాణ్ణి. దానికోసం మానసిని చంపేస్తాను. ఎందుకంటే ఒక్కో రోజు గడిచే కొద్దీ తులసి నా నుండి దూరమై మరొకరికి సొంతం కాబోతుందన్న ఆలోచన నా గుండెని కోసేస్తుంది. ఇక నా వల్ల కాదు మంత్రాలకు చింతకాయలు రాలుతాయని ఎదురు చూడటం. చంద్ర దులిపేస్తాడు, దులిపి దుమ్ము లేపేస్తాడు. మనం చూడాల్సిందే. నువ్వు మానసిని టెన్షన్ పడద్దని చెప్పు. ఈ ఊళ్ళో వేరే బ్యాంకులే లేవా? ఎక్కడో ఒక చోట లోన్ దొరకకుండా ఉండదు. ఇక దొరికినా మానసి చెప్పిన టైంకి బస్ సర్వీస్ మొదలు పెట్టగలమో లేదో తెలీదు. బ్యాంకు మేనేజర్ మానసి ఫ్రెండ్ అని చెప్పావు కదా, ఆవిడ లోన్ ఇప్పిస్తానని గట్టిగా చెప్పబట్టే కదా మానసి ఇదంతా ప్లాన్ చేసుకుంది. కాని ఉన్నట్టుండి ఎందుకు ఆవిడ మాట మార్చింది? బ్యాంక్ డైరెక్టర్స్ బోర్డుకి జనతా మోటార్స్ మీద నమ్మకం లేదని చెప్పారట. అంటే నాన్నున్నప్పుడు మా బస్కి యాక్సిడెంట్ జరిగింది. ఆ రోజు మరణించిన వాళ్ళ కుటుంబాలకి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ పేరుతో ఏవేవో కొన్ని ఇష్యూస్ జరిగాయి. బహుశా దాని గురించి ఎవరైనా బ్యాంక్ వాళ్ళకి చెడుగా చెప్పుంటారు. అందుకే వాళ్ళిప్పుడు లోన్ ఇచ్చే విషయంలో వెనకడుగు వేశారు. అందుకే మానసి ఇప్పుడు చాలా దిగులు పడుతోంది. అన్నీ జరుగుతాయన్న తన ఆశలు ఇప్పుడు అస్తమించినట్టున్నాయి. ఇవిగోమ్మా,
నువ్వు కోరుకున్నట్టు చెప్పిన టైంకి బస్ సర్వీస్ మొదలవ్వాలి. అందుకు లోను కోసం నువ్వు ఎదురు చూస్తూ కూర్చోద్దమ్మా. అయ్యో వద్దు మావయ్య, బస్ సర్వీస్ నేను మొదలు పెట్టకపోయినా పర్వాలేదు, ఈ నగలు మాత్రం నాకొద్దు. ఇవన్నీ నీవేనమ్మా, అందుకని ధైర్యంగా నువ్వు ఇవి తీసుకోవచ్చు. నన్ను పెళ్లి చేసుకుంటున్నందుకు మీ అబ్బాయి కట్నంగా తీసుకున్న వాటిలో ఒక చిల్లి కాసు కూడా నేను తీసుకోకూడదు. ఆ డబ్బుతో నేనిక ఎంత ఎంత ఎత్తుకెదిగినా అందులో మా నాన్న కన్నెటి తడి అందులో ఉంటుంది. అమ్మా, అటువంటి ఆలోచన నీ మనసులోకి రావద్దు. మీ నాన్న ఇవి ఇస్తుంటే నువ్వు ఇది తీసుకోవా? నీ మనసులో నన్ను తండ్రి స్థానంలో చూస్తూ ఉంటే నువ్వు ఇది తీసుకోవాలి. ఆ రోజు బుద్ధి పొరపాటు వల్లే నేను ఈ బంగారాన్ని లాకర్లో పెట్టేశాను. కానీ ఇప్పుడు ఉండాల్సింది నీ చేతిలో అమ్మా. దీని ద్వారా వచ్చే డబ్బు నువ్వు పైకి రావడానికి ఉపయోగపడాలి. ఆ జనతా బస్ సర్వీస్ నువ్వు మొదలు పెట్టాలి. ఆ జనతా బస్సు జనాల కోసం మళ్ళీ పనిచేయాలి. నాకు నమ్మకం ఉందమ్మా, నువ్వు ఎంతో ఎత్తుకెదుగుతావని. అందుకోసం నా సహకారం నీకెప్పుడూ ఉంటుంది. ప్రస్తుతం ఈ విషయం చంద్రకు చెప్పొద్దు. నువ్వివి జాగ్రత్తగా పెట్టు. పట్టుకోమ్మా. వెళ్ళొస్తాను. అసలు నిదానంగా వచ్చినా పర్లేదు, కానీ వడ్డీ అది కరెక్ట్గా నాకు అందాలి. అందులో ఆలస్యం వస్తే మన మధ్య తేడా వస్తుంది. ఇంకోసారి నేను ఫోన్ చేసే పరిస్థితి రాకూడదు. ఎవర్రా? ఆ టైలర్ షాప్ కుర్రోడు. డబ్బు తీసుకొని నెలయింది, అసలు లేదు వడ్డీ లేదు. ఆ సంగతి అలా ఉంచు. రేపు మానసి పుట్టినరోజు. ఇప్పుడే నాకు ఫోన్ చేసింది. ఏ గిఫ్ట్ ఇవ్వమంటావు నన్ను? ఇంతకీ నువ్వేమిద్దాం అనుకుంటున్నావు? ఏదన్నా మంచిదిస్తే బాగుంటుంది. నా బిడ్డలు కడుపులో పడ్డాక తన మొదటి పుట్టినరోజు కదా, మరి ఇచ్చే గిఫ్ట్ కూడా స్పెషల్గా ఉండాలి. తన మీద నువ్వు చూపిస్తున్న ఈ ప్రేమ చూస్తుంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నానురా. అది నాకు చాలా సంతోషంగా ఉంది. నీకిప్పుడు ఆ అమ్మాయి మీద ప్రేమ చూస్తుంటే. ఏవో దుష్టశక్తులు ప్రేరేపించి ఏవో చేయకూడని పనులు చేసేసాను. అవన్నీ ఆలోచిస్తే నాకు నా మీదే కోపంగా ఉంది నాన్న. పర్వాలేదురా చంద్ర. పాతవన్నీ తలుచుకొని నువ్వు అనవసరంగా మనసు పాడు చేసుకోవద్దు. అందరి జీవితాల్లో ఇలాంటివి జరుగుతాయి, అదంతా మామూలే. ఇక నుండి నీ జీవితంలో మానసికి పుట్టబోయే నీ బిడ్డలకి మాత్రమే స్థానం ఇవ్వాలి. అక్కడ ఇంకో ఆడదానికి చోటు ఉండకూడదు. లేదు నాన్న, తప్పుల మీద తప్పులు చేసి ఎన్నో అన్యాయాలు చేసిన కటారీ చంద్రని గుర్తుంచుకోవడం ఇప్పుడు అసలు నాకే ఇష్టం లేదు. ఆ అధ్యాయం ముగిసింది. ఇప్పుడు నా మనసులో నువ్వు చెప్పినట్టు మానసి, తనకి పుట్టబోయే 2 పిల్లలు మాత్రమే. రేపటి పుట్టినరోజు మానసమ్మ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని పుట్టినరోజు కావాలి. అంతకన్నా గొప్పగా ఉండాలి. వచ్చే ఏడుకి నా మనవళ్ళిద్దరితో కలిసి పుట్టినరోజు జరుపుకోవాలి. ఇదే మానసికి ఆఖరి పుట్టినరోజు. ఏమిట్రా ఆలోచిస్తున్నావు? అదే రేపు ఏమి ఏర్పాటు చేయాలా అని ఆలోచిస్తున్నాను. నువ్వు పంచే, నువ్వు వెళ్ళి మానసిని అడుగు తనకేం కావాలో. తర్వాత తను కోరుకున్నట్టు పుట్టినరోజు తన కోసం జరిపించు.
జరిపిస్తా. త్వరగా రా హేమా. మానసి, మేము సూపర్ మార్కెట్ దాకా వెళ్తున్నాం. రేపటికి కొన్ని సామాన్లు కావాలి. నీకు ఏమైనా తీసుకురానా? వద్దమ్మా. నీకేమైనా కావాలంటే తులసుంది, తనని అడుగు. సరే చెప్తాను. అరే, ఎక్కడికి? మానసికి రేపు బర్త్డే కదా, కొన్ని వస్తువులు కొనడానికి వెళ్తున్నాం. ఓ, రండి, నేను డ్రాప్ చేస్తా. వద్దు, మేము మా వీధి చివరికి వెళ్ళి ఆటో ఎక్కి వెళ్ళిపోతాం. ఓ, అయితే అన్నీ కొంచెం ఎక్కువే తీసుకురండి. ఆ, తర్వాత మనకి ఏ లోటు రాకూడదు. ఆ, రా. సరే, వెళ్ళిరండి. వెళ్ళొస్తా. వెళ్ళిరండి. ఏయ్ మానసి, చెయ్యదులో, నేను వెళ్ళాలి. నేనది ఎప్పటికీ వదలను. సారీ. ఏడిపించినందుకు, తప్పులు చేసినందుకు, నిన్ను ద్వేషించినందుకు అన్నిటికీ సారీ. నన్ను క్షమించానని చెప్పు ప్లీజ్. ఇది కూడా నటనే కదా, నాకు తెలుసా. ఓహ్, నేను నటించానులే, కాదని నేను చెప్పట్లేదు. కానీ ఇప్పుడు నేను నీకు సారీ చెప్తున్నాను, మనస్ఫూర్తిగా. నమ్మొచ్చా? నమ్మొచ్చు. ఇప్పుడెందుకని ఉన్నట్టుండి నా మీద ప్రేమనిపించింది? తెలీదు. నిన్ను ఇంకా ప్రేమించాలనిపిస్తుంది. నేను చచ్చిపోతానేమో కదా, అందుకేనా? ఏ మానసి, తమాషాకు కూడా నువ్వు అలా అనకూడదు. నాకు బాధగా ఉంటుంది. నేనెప్పటికీ మునుపట్లాగా నిన్ను ప్రేమించలేను. అలా నీకు అనిపిస్తోంది. నువ్వు అనుకుంటే మునుపటి కంటే ఎక్కువగా నన్ను ప్రేమించగలవు. నా వల్ల కాదండి. అలా అంటే సరిపోదు. నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డలు, వాళ్ళిద్దరూ మన ప్రేమను చూసి సంతోషించాలి. అందుకైనా నన్ను ప్రేమించాలి. ప్లీజ్ మానసి. నేనెందుకు వచ్చానంటే, రేపు నీ పుట్టినరోజుని ఓ పెద్ద పండగలాగా జరపడానికి. ఆ తర్వాతే వెళ్తాను. కానీ నువ్వు నాకో మాట ఇవ్వాలి. ఈ పుట్టినరోజు నుండి మన ఇద్దరి మధ్య ఎలాంటి శత్రుత్వం ఉండకూడదు. ఇది నేను నీ పుట్టినరోజుకిచ్చే బహుమతి. ఈ పుట్టినరోజు తర్వాత నువ్వు ఈ భూమి మీద ప్రాణాలతో ఉండవు.